డ్రగ్ పెడ్లర్స్ కొత్త అవతారం ఎత్తారు. డ్రగ్ సప్లయర్స్ పై పోలీసుల ఫోకస్ పెరిగి ఎక్కడికక్కడ చెకింగ్స్ చేస్తుండటంతో వారికి దొరకకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జొమాటో డెలివరీ బాయ్స్, ర్యాపిడో బైక్ డ్రైవర్లుగా జాయిన్ అయ్యే కొన్ని రోజులు ఫుడ్ డెలివరీ చేసి అటు తర్వాత ఎవరికి అనుమానం రాకుండా కన్స్యూమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. దీంతో వీరిపై ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు అడుగడుగునా తనిఖీలు చేస్తూ డ్రగ్ పెడ్లర్లను నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఎస్ఓటీ పోలీసులు పట్టుకుంటున్నారు. గంజాయి, ఎండీఎంఏ, కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైన పాత నేరస్తులు, పెడ్లర్స్, కన్స్యూమర్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే ఇన్నాళ్లు పబ్స్, హోటల్స్ లో డ్రగ్స్ దొరికేవి, కానీ ఇప్పుడు పెడ్లర్స్ డోర్ డెలివరీ అవతారం ఎత్తారన్నారు పోలీసులు. డెలివరీ బాయ్స్, ర్యాపిడో డ్రైవర్స్ ముసుగులో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు పెడ్లర్స్. ఎవరికి అనుమానం రాకుండా ఫుడ్ డెలివరీ బ్యాగ్స్ లో డ్రగ్స్ ని పెట్టుకుని సప్లై చేస్తున్నారు. రాజకొండ కమిషనరేట్ పరిధిలో 2 ప్రాంతాల్లో ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. సరూర్ నగర్ లో ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తులను కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజస్థాన్ కు చెందిన రమేష్, మహాదేవ్ ఇద్దరిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్, ఒక బైక్ సీజ్ చేశారు. రాజస్థాన్ లో 6,000కు గ్రాము తీసుకొచ్చి హైదరాబాద్ లో 12,000 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇదే కాకుండా బోడుపల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న మరో 2 ర్యాపిడో డ్రైవర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాపిడో ద్వారా ఎన్వలప్ కవర్ లో డ్రగ్స్ ప్యాక్ చేసి డెలివరీ చేస్తున్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారంతో నిందితుడు దినేష్, కళ్యాణ్లను ఎల్బీ నగర్ ఎస్ఓటీ, మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 10 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు. ఇక మాదాపూర్లో జొమాటో బాయ్ ముసుగులో డ్రగ్స్ సప్లై చేస్తున్న షేక్ బిలాల్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కు జొమాటో బైక్ పై వెళ్లి డోర్ డెలివరీ చేసేవాడని గుర్తించారు పోలీసులు. 4 ఏళ్లుగా జొమాటో డెలివరీ బాయ్ గా ఉంటూ డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్ లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై, ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ, దెన్ 22.5 kg ఆఫ్ గాంజా, 76 నైట్రోజమ్ టాబ్లెట్స్, అలాగే 491 గ్రామ్స్ ఆఫ్ హషీష్ ఆయిల్, అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. ఇతను మొదలు స్టార్టెడ్ టేకింగ్ గాంజా, దానికి అలవాటు పడి తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నాడు. సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి 2 వీలర్ దొరికింది, మూవ్మెంట్ దొరికింది. దాదాపు ఒక 45 to 50 పీపుల్, ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు. డ్రగ్స్ సప్లై పెడ్లర్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని మారుస్తామని తెలిపారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.